కొన్ని రకాలైన భయాలు మనకు ఉంటూ ఉంటాయి కదా. మనకి నిద్ర పట్టనివ్వని భయాలు కొన్ని ఉంటూ ఉంటాయి, మనకి భోజనం సరిగ్గా చెయ్యనివ్వని భయాలు కొన్ని ఉంటూ ఉంటాయి, కొంతమందికి ఫైనాన్షియల్గా భయాలు ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యపరంగా భయాలు ఉంటాయి కదా. భయం భయం భయం. మనిషి ఈనాడు భయంతో బ్రతుకుతున్నాడు. ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు 2 మాటలు చెప్తారు, 2 నిమిషాలు మనకు ఉపశమనం కలుగుతుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ భయం. కొంతమందికి నిద్ర పట్టదు కదా, ఈ భయం చేత సడన్గా మెలకు వస్తుంటుంది, అయ్యో ఏమైపోతుందో. కొంతమందికి వారి నీడని చూసుకొని వారికి భయం. ఇలాంటి భయాలు ఎన్నో ఉన్నప్పుడు ఈ భయం నుంచి మనల్ని విడుదల చేసేది ఎవరు అని మనకు ఒక ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం. దావీదు దొరికిపోయాడండి, ఒక రాజుకి, శత్రురాజుకి దొరికిపోయాడు. అలాంటి పరిస్థితిలో దావీదుకి ఏమీ తోచట్లేదు, ఏం చేయాలనుకుంటూ వెర్రివాడిలాగా నటిస్తున్నాడంట. నోటి నిండా ఉమ్మి కార్చుకుంటూ గోడలు గీక్కుంటూ అలా చేస్తున్నప్పుడు, ఏంటి వీడిని తీసుకొచ్చారు చంపమని, వీడు ఒక పిచ్చివాడు అని చెప్పి రాజు ఏం చేశాడంటే వెళ్ళగొట్టేశాడు. తోలివేసిన తర్వాత ఒక చోట కూర్చొని అప్పుడు రాస్తున్నాడండి దావీదు కీర్తన. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన కలిగిన భయములన్నిటి నుండి నన్ను విడిపించాను. నాకు కలిగిన భయములన్నిటి నుండి జ్ఞాపకం చేసుకోండి. మీది ఏ రకమైన భయమైనా సరే ఆ భయములన్నిటి నుంచి విడుదల చేసేది మన దేవుడే.